ఏడే ఎట్టున్నాయంటే లోపల పోయే కొంది ఇంకా చాలా పండ్లు దొరుకుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఊరు అడవులకు అయితే వచ్చున్నాము. అంటే ఒక వారం పైదాకా వర్షం పడుతూనే ఉన్నది. అంటే ఈ వర్షానికి చినకలకైతే అడవులో పండ్లు అయితే వస్తాయి. ఎన్ని రకాలు చాలా రకాల పండ్లు అయితే అడవులు ఆనంగా పండ్లు పడుతూనే ఉంటాయి. ఈ వాన పడుతుంది అనేసి పండ్లకైతే వచ్చినాం. మరి ఏ పండు దొరుకుతుందో మాకైతే తెలియదు. ఫస్ట్ మన అడవులో వెతికైతే పండ్లు అయితే చూద్దాం. ఏ పండు దొరికితే ఆ పండు అయితే కోసి చూపిస్తాం మీకు. ఇదిగాడు ఒక పండే, కొమ్ము పండ్లు అంటారు వీటిని. అంటే చెట్టే కొమ్ము చెట్టు అంటారు. ప్రస్తుతానికైతే కాయలు అయితే వచ్చున్నాయి. ఇదైతే కలిగి చెట్టు. ఇది కలిగి చెట్టు అంటారు. దీని ఇగుర్లు ఇలాగ ఇగుర్లు పచ్చగా ఉంటాయి. మామూలుగా అయితే వీటిని పాలు అయితే వస్తుంటాయి. ఎలాగ వస్తున్నాయో చూడండి. వీటిని తింటారు. కలిగి ఇగుర్లు బాగుంటాయి. ఎట్టుందంటే పుల్లగా ఒగురుగా ఉంది, కానీ బాగుంటుంది. ఏం కాయలు దొరుకుతాయి, ఏం పండ్లు దొరుకుతాయి తెలియదు. ఇవిగా చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఇది బూడిద చెట్టు అంటారు. బూడిద చెట్టు కాయలతో వచ్చున్నాయి. ఇంకా పండ్లు రాలేదు. ఈ పండ్లు గాడి వచ్చినప్పుడు మీకైతే చూపిస్తాము. ప్రస్తుతానికి ఇప్పుడైతే కాయలతో ఉన్నది. మీకు పండ్లు చూపిద్దామంటే ఏం పండ్లు కనిపిస్తలేదు. ప్రస్తుతానికైతే కాయలే కనిపిస్తున్నాయి, పండ్లు అయితే కనిపించడం లేదు. ఏమన్నా పండ్లు కనిపిస్తే తినాలనిపిస్తుంది. చాలా రోజులు అయ్యింది అడుగుకి వచ్చి కూడా. ఫ్రెండ్స్, పండ్లు అయితే దొరికేసినాయి చూడండి. కలిగి పండ్లు ఇంతకు ముందే చూపించినలా పచ్చగా ఉన్నాయి కాయలు అనేసి. పండ్లు అయితే దొరికేసినాయి మనకైతే. ఇవి కలిగి పండ్లు అంటారు. ఇవి ఏడైతే చెట్లు ఎండకున్నాయి. పండ్లు అయితే దొరికేసినాయి మనకి. సూపర్గా ఉంటాయి ఈ కలిగి పండ్లు. ఫస్ట్ కాయలు చూపించినాను. ఈ కాయలకి పాలు వస్తుంటాయి. ఎలాగ వస్తున్నాయి చూడండి పాలు. అంటే ఇవి కాయలు ఇవి, కానీ పాలు వస్తాయి. కానీ అవి కూడా తినచ్చు, కానీ పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉన్నాయి. ఎలాగున్నాయి అంటే పుల్లగా ఉంటాయి. పోతే ఇవి పండ్లు. వీటికి గడ లైట్గా అంటే దానికి తెల్లంగా వస్తే పాలు, వీటికి ఎట్ట వస్తుంది చూడండి. పండు మాత్రం తీయ ఉంది. పండ్లు అయితే కోసేద్దాము. ఇంకా ఎలాగ వస్తున్నాయి చూడండి. ఇందాక కాయలకైతే ఎలాగ వస్తుంది, దీనికి ఇప్పుడు పండ్లకైతే ఎర్రంగా వస్తున్నాయి పాలు. కానీ పండ్లు కూడా సూపర్గా ఉంటాయి. కానీ అడుగుకు వస్తున్నాము, పండ్లు దొరకవు అనుకుంటా వస్తున్నాము. కలిగి పండ్లు అయితే ఇప్పుడు ఏడవనంటే ఇంక లోపల పోయే కొంది కదా దొండుకు దొరుకుతాయి. ఇప్పుడైతే కలిగి పండ్లు కోసుకుందాము. ఇప్పుడైతే పండ్లు అయితే కోసుకుంటున్నాము. కలిగి పండ్లు అడవిలో పండ్లు వేరే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడైతే కలిగి పండ్లు అయితే దొరికినాయి. అడుగుకి వచ్చిన దానికి వృధా అయితే అవ్వలేదు. ఏడే ఎట్టున్నాయంటే లోపల పోయే కొంది ఇంకా చాలా పండ్లు దొరుకుతాయి. బాగుంటాయి ఈ పండ్లు.
కాయ అంటే పుల్ల పుల్లగా బాగుంటాయి, పండ్లు మాత్రం తీయగా ఉంటాయి. అసలు తినాలనిపిస్తుంది. అసలు నేనే క్యారీలోకి వేసేదానికన్నా తినేది ఎక్కువైపోతుంది నాకు. అడవిలో పండ్ల కోసం చాలా రోజులకైతే వచ్చినాము. అడవిలో పండ్ల కోసం అయితే ఈ పండ్లు అయితే కోసుకొని ఈరోజైతే కలిగి పండ్లు అయితే చాలా ఎక్కువగా కోసుకొని తింటాము. వీటికి ముళ్ళులు కాడ ఉంటాయి. ఎలా ఉన్నా చూడండి, జాగ్రత్తగా కొయ్యాలి. ఇదంతా ముళ్ళులే, గుచ్చుకుంటే మాత్రం మామూలుగా గుచ్చుకోదు. ఎందుకంటే ఎక్కువ సన్నగా ఉంటుంది ఈ ముళ్ళు. గుచ్చుకుపోయిందనుకో మన సూది కన్నా వేగంగా గుచ్చుకునేస్తాయి ఇవి. అందుకని నైస్గా అంటే ముళ్ళులకి గుచ్చుకోకుండా కోసుకోవాలి ఈ పండ్లని. పండ్లు అయితే చాలా వరకు కోసేసినాను, అన్ని నా కాడికి కోసేసినాను. అంటే ఒక రోజు లోపలికి ఉన్నాయి, కాకపోతే గుచ్చుకునేస్తాయనేసి ముళ్ళులు. నాకు ఎక్కడ బాగా అందుతుందో ఆడ వరకే కోసుకుంటూ పోతున్నాను. కాయలు కూడా చూడండి ఎలా ఉన్నాయి. కాయలు కూడా తింటున్నాను నేను, ఉంటాయని. కాయలు తినేస్తున్నాను, పండ్లు తినేస్తున్నాను, అన్నీ తినేస్తున్నాను. ఇప్పుడైతే పండ్లు ఎన్నైతే కోసినాను చూడండి, ముళ్ళులకి గుచ్చుకోకుండా. ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా పండ్లు దాకా అయితే కోసినాను. అడుగు పండ్లు అంటేనే స్వచ్ఛమైన పండ్లు ఇవి. అంటే ఇవి మందులు అవి లేకుండా పండే పండ్లు ఇవి. మనకి మందులు గిందులు లేకుండా తినే పండ్లు ఏ అంటే అడుగు పండ్లే తింటాం మనం ఎక్కువగా. పండ్లు అయితే కోసేసినాము. ఆడైతే అందటం లేదు, కాకపోతే పెద్ద పండ్లు ఉన్నాయి, అన్నీ అందక ఉన్నాయి. అందుకని అవి కోసుకోలేక వేరే చెట్టు కాడికి అయితే పోవాలనుకుంటున్నాను. ఏమున్నా చూడండి కాయలు, కొన్ని ఎర్రంగా ఉన్నాయి, అవి ద్వారకాయలు అన్నమాట. ఇవి ద్వారకాయలు, ఇవి ఎర్రగా ఉన్నటువన్నీ ద్వారకాయలే. పచ్చగా ఉండేది మాత్రం కాయి, ఈ నలుపు దానంలో ఉండేటివి పండ్లు. పండ్లు మాత్రంకే తీయంగా బాగుంటాయి. ఈ చెట్టు అయితే చూడండి, పాల చెట్టు. ఇది ఇగురులతో ఎట్టున్నది చూడు, అన్ని ఇగురులతోనే ఉండదు. ఈ చెట్టు అయితే పేరైతే తెలవదు కానీ స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఎలా ఉంటుంది చూడండి, ఒక మల్లె పూల చెట్లు కనుకుంటాయి. వీటికి ఎప్పుడు ఈ చెట్టుకి సీతాకోక చిలుకలు ఎగరతూనే ఉంటాయి. అలాగుంటాయి ఈ పూలు. వాసన మల్లె పూలు కాదక్క, సంజాజుల వాసన కనుక వస్తూ ఉంటాయి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంతకుముందు మనం కలిగి పండ్లు అంటే చెప్తా ఉన్నాను కదా, ఆ చెట్టు ఇది. ఇవైతే చూడండి ఏ పూలు ఎట్టున్నాయో, ఇవి కలిగి పూలు. ఇవి చెట్టుగాడ కలిగి పూలు చూడు ఎట్టున్నాయి. కలిగి పూలు వచ్చినాక అప్పుడు కాయలు వస్తాయి. ఏడైతే ఉన్నాయి కలికాయలు, పెద్ద పండ్లు, పెద్ద పండ్లు కాస్తున్నాయి ఇక్కడ మాత్రానికి. ఇంకా లోపలికి పోయే కొందే మనకి పండ్లు వస్తూనే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్,
మీకైతే కలుగు పండ్లు అయితే చూపించాలనుకున్నాను. అడుగుకి వచ్చిన తర్వాత అయితే మీకు ఏ పండు కనిపిస్తే ఆ పండ్ల గురించి అయితే చెప్పాలనుకున్నాను. అవేంటి అనేది మీకు అన్నీ చూపిస్తాను వచ్చినాను. ఎంజీవి లాగుడెస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాం. చాలా ఉన్నాయి ఇంకా పండ్లు కూడా, అవి కూడా చూపిస్తూనే వస్తాము. మీకు కలుగు పండ్ల గురించి చెప్పాలనుకున్నాము, చెప్పినాము. ఎట్టనాగడ పండ్లు కూడా చూపించినాము. టేస్ట్ అయితే అదిరిపోతాయి. ఈ పండ్ల గురించి అయితే మీకు చూపిస్తూనే ఉన్నాను. పండు మాత్రం పుల్లగా తీయగా, రెండు టేస్ట్లు కలపాటం రెండు కొన్నాయా. ఫ్రెండ్స్ బాయ్.